రావల్పిండిలోని పాక్ జనరల్ మునీర్ గారికి మేం వేరు మీరు వేరు, మేం ముస్లింలం మీరు హిందువులు అన్నాడు ఈ మధ్యన. మరి ఇండియా పాకిస్తాన్ ఎంత తేడానో ఇప్పుడు అర్థమవుతున్నది మనోడికి. కౌంట్ డౌన్ ఆల్రెడీ మొదలైపోయింది. మరి ఇంకేం, మోదీ, షా, ధోవల్, జయశంకర్, రాజ్నాథ్ సింగ్ ఇండియన్ ఆర్మీ చూసుకుంటారు. మనం హాయిగా సినిమాలో, వెబ్ సిరీస్లో, బీర్లో, బిర్యానీలు ఎంజాయ్ చేద్దామా మిత్రులారా? చేద్దామా? ఎంజాయ్ చేయడం తప్పు కాదు, ఎంజాయ్మెంట్లో పడి గతం మర్చిపోతేనే ఇవాళ మటన్ బిర్యానీ తింటున్నా నువ్వు, పోనీ వెజ్ బిర్యానీ తింటున్నా నువ్వు, రేపు స్వయంగా ఖైమా అయిపోతావు. ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, బెంగాల్లోని కొన్ని జిల్లాల్లో, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో, కాశ్మీరు లోయలో హిందువులు గతం గుర్తు పెట్టుకోకపోవడం వల్లే గతించిపోయారు. నెక్స్ట్ మన వంతు రాదంటారా? మిత్రో, అంటువ్యాధి పక్కింటి దాకా వచ్చి ఆగిపోదు, మన ఇంట్లోకి వస్తుంది, మనకు వస్తుంది. అది తెలిస్తే ఏం చేయాలనో తెలుస్తుంది, ఏమరపాటు వదులుతుంది. పాకిస్తాన్ మీద యుద్ధం ఇప్పుడు మనకు అత్యంత ముఖ్యం, కానీ ముర్షిదాబాద్ హింసాకాండ కూడా మర్చిపోకూడనిది. అది గత 1000 ఏళ్ల హింసాకాండలో తాజా అంకం మాత్రమే, అది మొదలు కాదు, అంతము కూడా కాదు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. చివరిగా యోగీజీ ఏం చెప్పారు? బటెంగేతో కటెంగే. మోదీ ఏం చెప్పారు? ఏక్ హైతో సిఫ్ హై. మనం కొత్తగా ఏమని జత చేసుకోవాలి? బూలెంగేతో బూడిదే. మర్చిపోతే మిగిలేది